వెంటనే మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 2026లో ముషీరాబాద్ నియోజకవర్గంలోని దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతలు అడ్డుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించే సీట్ల సంఖ్యను పెంచాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి కాన్వేను అడ్డుకున్న నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఇక ఇదే పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిసి చిక్కడపల్లి దోమలగూడ మధ్య నిర్మించిన లింక్ బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. ఎన్నికల వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇక జనవరి 2026లో ముషీరాబాద్ నియోజకవర్గంలోని దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతలు అడ్డుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించే సీట్ల సంఖ్యను పెంచాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి కాన్వేను అడ్డుకున్న నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అయితే ఇదే పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిసి చిక్కడపల్లి దోమలగూడ మధ్య నిర్మించినటువంటి లింక్ బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. ఎన్నికల వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. దేశముల ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఉంది. 15% వాళ్ళకు దాని ప్రకారంగా బ్యానర్ చూసినా ఎస్సీ ఎస్టీలకు దేశముల ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఉంది. 15% వాళ్ళకు